వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అతి త్వరలోనే ఎన్నికల సైరన్ మోగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీలు గలం విప్పుతున్నారు. జనాభా ప్రాతిపదికన తమకు టికెట్లు ఇవ్వాలంటున్నారు. టికెట్ ఇవ్వడంలో పార్టీ అధిష్టానాలు ప్రతిసారి తమకు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్యాయాన్ని సహించేది లేదని తెగేసి చెప్పారు తెలంగాణ బీసీ నేతలు. అవసరమైతే పోరుబాట పడతామన్నారు. ఈసారైనా వెనుకబడిన తరగతులకు న్యాయం జరుగుతుందా? రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కుతుందా? ఇది వాటి స్వతంత్ర ఫోకస్. తెలంగాణలో బీసీ నినాదం రాజుకుంది. తెలంగాణ రాజకీయాల్లో వెనుకబడిన తరగతుల నాయకులు తమ న్యాయమైన వాటా కోసం గలం విప్పుతున్నారు. గెలుపు గుర్రాల పేరుతో కొన్ని దశాబ్దాలుగా తమకు అన్యాయం జరుగుతుందని బీసీ నేతలు వాపోయారు. ఈసారి అన్యాయాన్ని సహించేది లేదన్నారు. అవసరమైతే పోరుబాట పడతామన్నారు బీసీ సంఘాల నేతలు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిస్థితులను మదింపు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 3 రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారు. దీంతో అతి త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు బీసీ నినాదం తెరమీదకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ వెనుకబడిన తరగతుల నాయకులు గళం విప్పుతున్నారు. దామాషా ప్రకారం తమకు టికెట్లివ్వాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వెనుకబడిన తరగతులకు చెందిన ఒక్కరంటే ఒక్కరు కూడా ముఖ్యమంత్రులు కాలేదు. ఈ విషయాన్ని ప్రస్తుతం బీసీ నాయకులు గట్టిగా వినిపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి రాజకీయంగా బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ తర్వాత దాదాపు 12 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ముఖ్యమంత్రులయ్యారు. అలాగే కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు చెందిన వారు కూడా ముఖ్యమంత్రులయ్యారు. దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాకపోవడం పట్ల ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అర్హత తమకు లేదా అని ప్రధాన రాజకీయ పార్టీలను బీసీలు నిలదీసి ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జనాభాలో వెనుకబడిన తరగతులు దాదాపు 52% ఉన్నారు. అయితే చట్టసభల్లో తమకు కనీసం 20% ప్రాధాన్యం కూడా దక్కడం లేదని బీసీలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు కేవలం 22 అంటున్నారు నాయకులు. షెడ్యూలు కులాలు, షెడ్యూల్ తెగలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినట్లు తమకు కూడా కేటాయింపులు చేయాలని వెనుకబడిన తరగతుల నాయకులు చాలా కాలంగా కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ డిమాండ్ అమలుకు నోచుకోలేదు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో బీసీల ప్రాతినిధ్యం తగ్గిందంటున్నారు
ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం నుంచి 24% మంది బీసీ ఎమ్మెల్యేలుండగా ఇప్పుడు వారి వాటా 18% తగ్గిందంటున్నారు నాయకులు. గతంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు చెందిన అసెంబ్లీ సీట్లు 107 స్థానాలుండేవి. అయితే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య 119కి పెరిగింది. ఒకవైపు అసెంబ్లీ సీట్లు పెరిగాయి కానీ మరోవైపు అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం తగ్గిందంటున్నారు నాయకులు. ఈ పరిణామం పట్ల బీసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో బీసీ ఎమ్మెల్యేల వాటా 16.08%గా ఉంది. ఇకనైనా బీసీలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వకపోతే పోరాటాలు తప్పవంటున్నారు వెనుకబడిన తరగతుల నాయకులు. తెలంగాణ కాంగ్రెస్లో బీసీలకు టికెట్ల కేటాయింపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో తమకు కనీసం 40 సీట్లు కేటాయించాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలోనూ బీసీలు ఎక్కువ సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తుంది. బండి సంజయ్ వల్ల తెలంగాణ బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతమైందన్న ప్రచారం బీసీ సర్కిల్స్లో జోరుగా నడుస్తుంది. ఇదిలా ఉంటే కె లక్ష్మణ్కు జాతీయ ఓబీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో వెనుకబడిన తరగతుల మద్దతు తమకే ఉంటుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపుల్లో తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో బీసీల నినాదం మొదలైంది. టికెట్ల కేటాయింపులో ఈసారి తమకు అన్యాయం చేస్తే సహించేది లేదంటున్నారు బీసీ నేతలు. తెలంగాణ కాంగ్రెస్లో బీసీలు స్వరం పెంచారు. టికెట్ల కేటాయింపులో తమకు న్యాయం చేయాలంటూ వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులు గళమెత్తారు. మొత్తం 119 సీట్లలో తమకు కనీసం 40 సీట్లు కేటాయించాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి ప్రదేశ్ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుండగా అకస్మాత్తుగా బీసీ నినాదం తెరమీదకొచ్చింది. టికెట్ల కేటాయింపునకు సంబంధించి కాంగ్రెస్ బీసీ నాయకులు స్వరం పెంచుతున్నారు. అవసరమైతే పోరాట బాట పడతామంటూ పార్టీ హైకమాండ్ను హెచ్చరిస్తున్నారు. గతంలో లాగా అరకొర సీట్లు కేటాయిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు వెనుకబడిన తరగతుల నాయకులు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈసారి తమ కోటా సీట్లు పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన బీసీ కోటాను సాధించుకోవడానికి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హస్తిన వెళ్లి పార్టీ పెద్దలను కూడా కలుస్తున్నారు. చట్టసభలకు వెళ్లే అర్హతలు తమ వారికి లేకపోలేదంటున్నారు టీ కాంగ్రెస్ బీసీ నేతలు. అయితే ప్రతిసారి గెలుపు గుర్రాల పేరుతో తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు వెనుకబడిన తరగతుల నాయకులు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అభ్యర్థుల ప్రకటనకు ముందుగానే కాంగ్రెస్ హైకమాండ్కు ఈ మేరకు బీసీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల గాంధీ భవన్ వేదికగా టీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. టికెట్ల సాధన కోసం కార్యాచరణకు సిద్దమని బీసీ నేతలు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో కూడా బీసీ నినాదం రాజుకుంది. వాస్తవానికి జాతీయ పార్టీ అయిన బీజేపీ రాష్ట్ర శాఖకు నిన్న మొన్నటి వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ నాయకత్వం వహించారు.
పైపెచ్చు బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన వారు తెలంగాణలో రాజకీయంగా కీలక పోస్టుల్లో ఉన్నారు. అనేక సెగ్మెంట్లలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. అయితే బండి సంజయ్ నుంచి తెలంగాణ బీజేపీ పగ్గాలను కొన్ని నెలల కిందట తొలగించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. దీంతో తెలంగాణ బీజేపీలోని బీసీ నాయకులు కంగుతిన్నారు. ఒక దశలో బండి సంజయ్ తొలగింపుతో బీసీలు బీజేపీకి దూరమవుతారన్న ఊహాగానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్లో వినిపించాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టింది బీజేపీ హైకమాండ్. బీసీలను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చాలా కాలంగా తెలంగాణ బీసీలపై కన్నేసింది బీజేపీ హైకమాండ్. గులాబీ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి అగ్రకులానికి చెందిన వ్యక్తి కావడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ కార్డు ప్రయోగించాలని కమలం పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన బీసీ నేత కె లక్ష్మణ్కు కొంతకాలం కిందట జాతీయ స్థాయి పదవి ఇచ్చింది. బీజేపీ ఓబీసీ సెల్ చైర్మన్గా బీసీ నేత లక్ష్మణ్ను నియమించింది. ఓబీసీ చైర్మన్ వంటి కీలక పదవి తెలంగాణ బీసీ నేతకు దక్కడం పట్ల వెనుకబడిన తరగతుల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో బీసీ సెగ రాజుకుంది. టికెట్ల కేటాయింపులో తమకు రావాల్సిన వాటా కోసం పోరాటానికి తెలంగాణ వెనుకబడిన తరగతుల ప్రజలు సన్నద్దమవుతున్నారు. అవసరమైతే హైకమాండ్తో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. టికెట్ల సాధనలో తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ బీసీ నేతలు. భారత రాష్ట్ర సమితికి ప్రస్తుతం ముదిరాజ్ గండం వెంటాడుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల్లో ఒక్క ముదిరాజ్ కూడా లేకపోవడం ఆ సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కామారెడ్డిలో ధర్మయుద్ధం పేరుతో ముదిరాజ్ సామాజిక వర్గం భారీ ర్యాలీ నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి తమ సత్తా చాటుతామన్నారు ముదిరాజ్ సామాజిక వర్గ నేతలు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవుతుంటే మరోవైపు బీసీలు తమ టికెట్ల కోసం పోరుబాట పడుతున్నారు. ముదిరాజులైతే బీఆర్ఎస్పై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119. అయితే వీటిలో 4 సెగ్మెంట్లు మినహా అన్నింటికీ క్యాండిడేట్లను ప్రకటించారు గులాబీ పార్టీ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మెజార్టీ సీట్లలో సిట్టింగులకే టికెట్లొచ్చాయి. దీంతో టికెట్లు దక్కని బీసీ లీడర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు దక్కని గులాబీ పార్టీ బీసీ నాయకులు ఒక్కొక్కరిగా గళం విప్పుతున్నారు. కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు మొదలుపెట్టారు. తమ సామాజిక వర్గం అండతో బల ప్రదర్శనలు ప్రారంభించారు. అధిష్టానం దృష్టిలో పడ్డానికి హల్చల్ చేస్తున్నారు. కొన్ని చోట్ల హైకమాండ్ను హెచ్చరిస్తున్నారు. టికెట్ ఇవ్వకుంటే రెబల్గా పోటీ చేస్తామంటూ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమంది నాయకులైతే ఏకంగా పార్టీ మారతామని హైకమాండ్ను హెచ్చరిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారెవరూ లేరు. ముదిరాజులు తెలంగాణలో ఒక బలమైన బీసీ సామాజిక వర్గం. రాజకీయంగా, సామాజికంగా ముదిరాజులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఇంత ఘన చరిత్ర ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి టికెట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్పై మండిపడుతున్నారు ముదిరాజ్ వర్గీయులు. తమ సామాజిక వర్గానికి టికెట్లు నిరాకరించడంపై ముదిరాజులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ముదిరాజులు అమరులైన విషయాన్ని ఈ సందర్భంగా సదరు సామాజిక వర్గ నేతలు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో దాదాపు 45 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే సత్తా ముదిరాజులకు ఉందన్నారు ఆ సామాజిక వర్గం నేతలు. తెలంగాణలో ముదిరాజులకు గులాబీ పార్టీ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆ సామాజిక వర్గ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్మయుద్ధం పేరుతో ముదిరాజులు ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో ముదిరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును విమర్శించారు. బీసీ డీలో ఉన్న తమను బీసీ ఏలోకి మార్చాలని గతంలో అనేకసార్లు కోరినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న డిమాండ్ను కూడా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదన్నారు. మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితమైందని నిప్పులు చెరిగారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి తమ సత్తా చాటుతామన్నారు ముదిరాజులు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో తమ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కేసీఆర్పై పోటీగా భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తామని ముదిరాజులు హెచ్చరించారు. దీంతో గులాబీ పార్టీకి ముదిరాజుల ఫికర్ పట్టుకుందన్నారు రాజకీయ విశ్లేషకులు. బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి జనగణన చేపట్టి శభాష్ అనిపించుకున్నారు నితీష్ కుమార్. బీహార్ జనాభాలో 63% పైగా వెనుకబడిన తరగతులేనని జనగణన సర్వే వెల్లడించింది. బీహార్ను స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా జనగణన జరపాలన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బీహార్ కుల గణన సర్వే వివరాలు వెల్లడయ్యాయి. బీహార్ మొత్తం జనాభా 13.07 కోట్లు అయితే బీహార్ జనాభాలో 63.13% బీసీలే ఉన్నారని సర్వే వివరాలు వెల్లడించాయి. ఇందులో అత్యంత వెనుకబడిన తరగతుల వారు 36%, ఇతర వెనుకబడిన తరగతుల వారు 27.13% ఉన్నారు. బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం గత ఏడాది జూన్లో జన గణనను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడం వీలు కాదని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో బీహార్ కుల గణనను చేపట్టింది. కుల గణనతో యావత్ భారతదేశానికి బీహార్ ఆదర్శంగా నిలిచింది.
మన దేశంలో 1931లో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ జరిగినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత మళ్లీ కొన్ని ప్రాంతాలు జరగలేదు. కానీ బీసీల జనాభాలు లెక్కించే ప్రయత్నాలేవీ వర్కౌట్ కాలేదు. కులాల వారీగా జనగణనకు 500 కోట్లు కేటాయించి నితీష్ కుమార్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. బీహార్లోని 38 జిల్లాల్లో 2 దశల్లో జనగణన ప్రక్రియను పూర్తి చేసింది నితీష్ కుమార్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే కులగణనను వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లు పాట్నా హైకోర్టు కొట్టివేసింది. కులగణనను సర్వేను అనుమతించింది. బీహార్లో జరిగిన కులగణనను చారిత్రాత్మకమని అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారు. అధికారులు భారీ కసరత్తు చేసి వివరాలు బయటకు తీసుకువచ్చారని కొనియాడారు. ఇదిలా ఉంటే బీహార్ కుల గణనను మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్వాగతించారు. ఇది దేశవ్యాప్త సర్వేకు నాంది పలుకుతుందన్నారు లాలూ ప్రసాద్ యాదవ్. మన దేశంలో 1931లో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ జరిగినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత జనగణన ప్రయత్నాలేమీ ఫలించలేదు. మన దేశంలో వెనుకబడిన తరగతుల వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి తమకు ఎటువంటి ప్రయోజనాలు జరగాలన్నా జనగణన జరిపించాల్సిందే అంటున్నారు బీసీ సంఘాల నాయకులు. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.